హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఇవాళ వచ్చేసి నేను ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీ క్యారెట్. నేను ఇడ్లీలలో క్యారెట్ వేసి చేసుకుంటున్నానండి. క్యారెట్ తురిమేస్తున్నా ఇడ్లీ పిండిలో. చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే. మనకు సరిపడినంత వేసుకోవాలి ఇడ్లీలో. బాగా కలుపుకోవాలి వేసుకొని. నేను ఆల్రెడీ సాల్ట్ కూడా కలిపి పెట్టుకున్నాను ఇందులో పిండిలో. ఇలాగా వేసుకోవాలి. నేను ఇడ్లీ పెట్టేసుకుంటున్నా. పాలు పెట్టుకున్నాం అట్లనే పక్కకి. క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ కర్రీ కూడా వేయాలి. ఇట్లా అన్ని పాత్రలలో పెట్టుకోవాలి ఇట్లనే ఇడ్లీలు పిండి. ఇంక ఇడ్లీ అయితే అన్ని పాత్రలలో పెట్టేసుకున్నాండి. పొయ్యి మీద పెట్టేసుకుందాము. నేను ఆల్రెడీ ఇక్కడ క్యాలీఫ్లవర్ కొంచెం వేడి వాటర్లో వేసుకున్నాను. క్యాలీఫ్లవర్ ఆలుగడ్డ కర్రీ చేద్దాము. పొయ్యి ముట్టించుకుందాము. ఆయిల్ వేసుకుందాము. ఇంకా రావాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను ఇక్కడ. ఇక్కడ ఫ్రై అయిపోతుంది. ఫ్రై అయిన తర్వాత ఉల్లిగడ్డ ఫ్రై అయిపోయింది. ఆలుగడ్డ వేసుకుందాము. అట్లనే ఇందాకలా మనము ఇడ్లీకి కొంచెం క్యారెట్ తురుముకున్నాం కదా, అది కొంచెం ఉంది, అది కూడా వేసేసుకుంటుంది ఇందులోనే. కొంచెం ఫ్రై కావాలి ఆలుగడ్డ. అల్లం పేస్ట్ వేసుకుందాము. మంచిగా కలుపుకోవాలి. అల్లం పేస్ట్ ఫస్ట్ వేసుకోవద్దు, ఆలుగడ్డ వేసినాక వేసుకోవాలి అల్లం పేస్ట్. ఆలుగడ్డ వేసినాక వేసుకుంటే ఆలుగడ్డ కూడా అల్లం పట్టుకుంటుంది కాబట్టి
మంచిగా ఇట్లా ఫ్రై లాగా అవుతుంది అల్లం పేస్ట్ కూడా. ఉల్లిగడ్డ వేసిన తర్వాత వేయొద్దు, ఆలుగడ్డ వేసినాకనే వేయాలి అల్లం పేస్ట్. కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు టమాటా వేసుకుందాము. కొంచెం పసుపు సరిపడినంత, అట్లనే సాల్ట్ వేసుకుందాము టమాటా మగ్గడానికి. టమాటా ఆలుగడ్డ కొంచెం తొందరగా మెత్తబడుతుంది. కలిపేసుకొని ఒక 5 minutes వేసుకున్నామంటే తొందరగా టమాటా మెత్తగా అవుతుంది. అలాగనే క్యాలీఫ్లవర్ కూడా వేసేసుకుందాము. కారం కూడా వేసుకుందాము. స్పూన్నర వేసుకున్నాం, 2 స్పూన్స్ సగము. ఎందుకంటే పట్టించిన కారం కదా, కారం చాలా ఉంటుంది. ఎక్కువ స్పైసీగా ఉంటే మా పిల్లలు తినరు. మా పెద్దలతో బాధ, ఏంటి మమ్మీ ఇంతగానం స్పైసీ చేసినావు అని అంటారు. కర్రీ అయిపోయిన తర్వాత చూపిస్తాం. కర్రీ అయిపోయే లోపు మనం ఇక్కడ చట్నీ చేసుకుందాము. 1 కప్పు పుట్నాల పప్పు, కొన్ని పల్లీలు ఉంటే పొట్టు తీసుకోవద్దండి. చట్నీ వేస్తున్న పల్లి చట్నీ ఇడ్లీకి 1/2 కప్పు పల్లీలు, అట్లనే పచ్చిమిర్చి, మన స్పైసీకి సరిపడినంత పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను అలాగే చట్నీలో కొంచెం జీరా వేస్తున్నానండి. చట్నీ అయిపోయిన తర్వాత చూపిస్తాం. కర్రీ కూడా అయిపోయిందండి, వేరే బౌల్లో తీసేసుకుందాము. అలాగే చట్నీ కూడా పోపేసేసుకుందాము. 2 ఎండుమిరపకాయలు వేసుకుందాము. కొంచెం కరివేపాకు, నేను పసుపు వేసుకుంటానండి, కొంచెం చిటికెడంత పసుపు. నేను ఇడ్లీ కూడా అయిపోయిందండి, తీసి చూపిస్తాను ఇడ్లీ కూడా. ఓకేనండి, ఇడ్లీ అయితే అయిపోయినాయి. నేను ఒకటి తీసి ఇప్పుడే తీసినా కదండి, వేడి వేడిగా ఉన్నాయి, కాలుతున్నాయి. ఇలా వస్తాయండి ఇడ్లీలు. దాని కాంబినేషన్ పల్లి చట్నీ వేసిందండి ఇప్పుడే, పల్లి చట్నీ. అట్లనే కర్రీ ఇందాకలా ఆలు, క్యారెట్, క్యాలీఫ్లవర్ కర్రీ,
పాలు కూడా వేడి చేసేసిన. పిల్లలకు టైం అవుతుంది కదండి స్కూల్కి. అట్లనే రైస్ కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి ఫ్రెండ్స్. బాయ్.